నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. రాజ్యసభ ఎన్నికల నగారా నేడు మోగనుంది. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం భారత ఎన్నికల సంఘం నేడు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్లో నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా ప్రకటించనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక వ్యూహాలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల అనంతరం అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు మరింత వేడెక్కనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, 24 స్థానాల కోసం రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి? రాజ్ కుమార్, 24 స్థానాల కోసం రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి అండ్ అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలకు సవాళ్ళు ఏంటి అసలు? గుడ్ మార్నింగ్. నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 10 రాష్ట్రాల్లోని 24 స్థానాలకు ఇవాళ భర్తీ కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనికి నామినేషన్ స్వీకరణ విడుదల కూడా డేట్ ఇస్తుంది. ఆ తర్వాత ఉపసంహరణ, ఆ తర్వాత ఎలక్షన్ డేట్ కూడా ఇవ్వుతుంది. నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజు వస్తుంది. చివరి తేదీ 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు. నామినేషన్ల పరిశీలన జూన్ 9కు ఉంటుంది. ఉపసంహరణ వచ్చేసి జూన్ 11. పోలింగ్ వచ్చేసి జూన్ 18న ఉండబోతుంది. ఇది చాలా కీలకంగా మారుతుంది రాజ్యసభ స్థానాలు. ఎందుకంటే ఎన్డీఏ అంటే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఏవైతే ఎక్కడెక్కడైతే ఖాళీ అవుతున్నాయో ఆ ఖాళీలకు సంబంధించిన వాటిపై కూడా ఒకవైపు ఎన్డీఏ ఫోకస్ చేస్తుంది. ఎన్డీఏతో పాటు కాంగ్రెస్ కూడా ఫోకస్ చేస్తూ అక్కడక్కడ 1, 2 లేదా ప్రాంతీయ పార్టీలకు వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ నుంచి ఈసారి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాలకు కానీ టీడీపీ నుంచి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇప్పటికే చంద్రబాబు కలిశారు, ఆశ పడతా ఉన్నారు. సో కాబట్టి 4 స్థానాల్లో ముఖ్యంగా రేసులో ఉన్నవారు బలరామయ్య, కమ్మపాటి రామ్మోహన్ రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి వీళ్ళు తమ లాబింగ్ ప్రారంభించారు, అనగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు రేసులో ఉన్నారు. సో దాంతో పాటు తెలంగాణ నుంచి కూడా, తెలంగాణ యాక్చువల్లీ ఖాళీ లేవు, ఆల్రెడీ అయిపోయినాయి తెలంగాణకు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ నుంచి ఎలాంటి ఖాళీ కావట్లేదు ఈ 24లో. అయితే వేరే రాష్ట్రాల్లో ఏదైతే ఖాళీ అవుతున్నాయో ఎన్డీఏ తరపు నుంచి అంటే బీజేపీ తరపు నుంచి ఎక్కడెక్కడైతే ఖాళీ అవుతున్నాయో, ఎందుకంటే బీజేపీ ఇప్పటికే చాలా రాష్ట్రాలు 22 రాష్ట్రాలు అధికారం ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు, దాదాపు 14 నుంచి 16 సీట్లు ఎన్డీఏ పాలక పక్షానికి రాబోతుంది. సో అందుకనే ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఒక 2 ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఆ 2లో మరి వాళ్ళ ప్రయత్నాలు ఇప్పటికే ఢిల్లీ లాబింగ్ చేస్తా ఉన్నారు. ఈ లాబింగ్ లో మరి ఎవరు మందకిష్ట మాదిగా ఇప్పటికే మోడీని కలిశారు. మోడీ కూడా మద్దతు ఇచ్చారు వర్గీకరణ కోసం. దాంతో పాటు దేవయ్య కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా తెలంగాణలో ఇంకో 2-3 కూడా బీజేపీ హైకమాండ్ ను కలిసి మాకు వేరే రాష్ట్రాల నుంచి మాకు ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వండి, పార్టీకి మేము సేవలు అందిస్తాం, రాబోయే ఎలక్షన్ లో కూడా మేము పార్టీకి సపోర్ట్ చేస్తామని ఒక 2-3 నేతలు మరి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు తెలంగాణ నుంచి. ఇక ముందు చెప్పినట్టుగా ఏపీ నుంచి 4 ఉన్నారు. సో మొత్తం మీద ఇది చాలా కీలకంగా మారనుంది రాజ్యసభ ఎలక్షన్స్. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి అంటే వారి యొక్క ఎమ్మెల్యే స్థానాలను బట్టి ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దాన్ని బట్టి ఈ యొక్క సీట్లు వస్తాయి. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వంలో కొత్తగా 30 నుండి 35 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు కీలక శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుండగా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకొనున్నారు. కొత్త మంత్రివర్గంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రాంతీయ సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కూర్పు చేపట్టనున్నట్లు సమాచారం. షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 22 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పరిణామాలు అనుకూలంగా ఉన్న మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కొత్త కేబినెట్ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఎల్లుండి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు 10 నుండి 12 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో 2 లేదా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అంశంపైన అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పరిణామాలు అనుకూలంగా ఉన్న మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కొత్త కేబినెట్ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఎల్లుండి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు 10 నుండి 12 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో 2 లేదా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అంశంపైన అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కర్ణాటక రాజకీయాల్లో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? రైట్ సంగీత, గుడ్ మార్నింగ్. కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీలో కేర్ ఆఫ్ ఢిల్లీ అయిపోయింది, ఓవర్ టు ఢిల్లీ. సో ఢిల్లీలో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డీకే శివకుమార్ లైన్ క్లియర్ అయింది, హైకమాండ్ నుంచి కానీ సిద్ధరామయ్య నుంచి క్లియర్ అవ్వడంతో ఇక ప్రమాణ స్వీకారం ఒకటి ఉంది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి. రెండోది అత్యంత కీలకమైనది, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, మా కేబినెట్ కూర్పు ఎలా ఉండాలనే దానిపై దీని మీద ఇవాళ డీకే శివకుమార్ అదే సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో మరి హైకమాండ్ రాహుల్ గాంధీ నేతృత్వంలో సీనియర్ నేతలు కలిసి సో ఇవాళ చర్చిస్తున్నారు. దీనికి
మరి అందుబాటులో ఉన్న ఎవరైతే ఏఐసిసి పెద్దలు ఉన్నారో వాళ్ళతో ఇవాళ చాలాసేపు చర్చించిన తర్వాత ఒక ఫైనల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అదే కేసీ వేణుగోపాల్తో ఇవాళ సుదీర్ఘమైన చర్చలు ఉంటాయి. కేబినెట్ లో ఎవరికి చోటు ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఏ వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇవాళ ఒక క్లారిటీ వచ్చింది. దీని మీద ముఖ్యంగా సిద్ధరామయ్య కుమారుడు మరి ఆయనకు ఒక మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అని ఒక సిద్ధరామయ్య పట్టుబడుతున్న పరిస్థితి. దాంతో పాటు కుల ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఏదైనా మంత్రివర్గం ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? యా, సో ఇప్పుడు కుల సమీకరణాలే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే డిప్యూటీ సీఎంల విషయాలకు వస్తే ముందు 2 అనుకున్నారు, ఆ తర్వాత 3 అనుకున్నారు, ఇప్పుడు 2 ఇవ్వాలా 3 ఇవ్వాలా. ఆ 2 3 కూడా కుల సామాజిక కూర్పు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఎస్సీలు ఉన్నారు, ఆ తర్వాత బీసీలు ఉన్నారు, ఆ తర్వాత దీంట్లో లింగాయతులు కూడా చాలా ఓబీసీ ఏదైతే లింగాయత్ ఉందో వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్న సామాజిక వర్గం కర్ణాటకలో. కాబట్టి ఈ మంత్రివర్గ కూర్పు అనేది చాలా ఒక నిజంగా చెప్పాలంటే ఒక హెడ్ఏక్ గా తయారైన తలనొప్పిగా మారింది హైకమాండ్ కు. సో దాంతో పాటు డిప్యూటీ సీఎంల సస్పెన్స్ ఇవాళ కొనసాగుతుంది. దీని మీదే మొన్న 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎప్పుడైతే సిద్ధరామయ్య రాజీనామా ఆమోదము అయిన రోజు నుంచి ఢిల్లీలో ఈ యొక్క మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంది. సో దీని మీద ఒక క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు, కానీ ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సమయం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే లోపే ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తున్నారు, ఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, మళ్ళీ దాంట్లో పోర్ట్ఫోలియో ఎవరికి ఇవ్వాలి, డిప్యూటీ సీఎంలు ఎవరికి ఇవ్వాలి, సిద్ధరామయ్య వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. తన కుమారుడు కూడా మరి డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే ఒక మంచి పోర్ట్ఫోలియో ఇస్తారా, వాళ్ళు అక్కడి కూడా చూస్తున్నారు ఆయన వర్గానికి. తర్వాత మల్లికార్జున ఖర్గే ఇకంచెలి కర్ణాటక నుంచి ఆయన ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు, తనకంటూ ఒక వర్గం ఉంటుంది. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఆయన కూడా కీలకంగా ఉన్నారు ఢిల్లీలో. సో రాహుల్ గాంధీ కూడా తన వర్గం అంట, లేకపోతే రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తం మీద డికే శివకుమార్ వర్గానికి, సిద్ధరామయ్య వర్గానికి ఈ 2 చూసుకుంటూనే మళ్ళీ కుల సామాజిక కూర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతా ఓకే అయితే 3వ తారీఖు వాళ్ళు ముహూర్తం కూడా చూస్తున్నారు. ఎవరైతే జ్యోతిష్కున్నాడో ఆ జ్యోతిష్ యొక్క డైరెక్షన్ ప్రకారము డేటు అదేవిధంగా టైం కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. కానీ దీనికంటే ముందుగా ఈ రోజు ఢిల్లీలో ఒక ఫైనల్ అవుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎంత మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఇవాళ చాలా హాట్ గా ఇవాళ ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. డికే శివకుమార్, సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. దీని మీద ఫైల్ అయిన తర్వాత వాళ్ళు కర్ణాటక వస్తారు. కర్ణాటక వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడానికి డికే అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సంగీత. థ్యాంక్ యూ రాజ్ కుమార్. తిరుమలలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహ జీవితాన్ని 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అనేక విధాలుగా నష్టపోయిందని అన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. తాను గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నానని పేర్కొన్న ఆయన తన తరువాత కూడా కుటుంబ సభ్యులు పార్టీకి సేవ చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈరోజు స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు. అంచేత 43 సంవత్సరాలు అయింది మాకు పెళ్లి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది. ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తీసుకున్నాం. అలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే నేను కోరుకునే విషయం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడే ముందుకు అడుగులు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంచేత రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నడిపించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. 3వ కోరిక ఏంటంటే ఎత్తి కోరకూడదు స్వామిని 3వ కోరాను. 3వ కోరిక ఏంటంటే
నాకు 25 సంవత్సరాల వయసు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి రామయ్య గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి. తిరుమల గిరులు గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయి. వారాంతం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్ని పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపలికి విస్తరించడంతో భక్తులు ఓపికగా వేచి ఉంటున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రయాణాన్ని భక్తులు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే 90,826 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 42,747 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్నటి హుండీ ఆదాయం 3.5 కోట్లుగా ఉంది వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. నిన్న మొత్తం 3,99,000 లడ్డూలు అమ్ముడైనట్టు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లోనే వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వారికి నిరంతరం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో ఈ రద్దీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. భక్తులు తిరుమల యాత్రకు ముందుగా వసతి, దర్శన టికెట్ల లభ్యతను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమల అప్డేట్స్ కి సంబంధించి మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఈ రోజు తిరుమల అప్డేట్స్ ఏంటి? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పుడు వారాంతం ముగిసినప్పటికీ కూడా రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని 90,826 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అంటే ముందస్తు టికెట్ లేని భక్తులు అటు 300 కానీ ఇటు ఉచిత టైం స్లాట్ టికెట్ లేని నేరుగా సర్వదర్శనానికి కొండపైకి వెళ్లే భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయలు కానీ ఇటు టైం స్లాట్ దర్శనాలు ఉన్న భక్తులు కూడా దాదాపు 6 గంటల పైగా సమయం అయితే పడుతోంది. ప్రస్తుతం కూడా క్యూ లైన్లో భక్తులు ఈ కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ లో 2 కిలోమీటర్ల మేర వేచి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తోంది. దీంతో క్యూ లైన్ లో ఉండే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీళ్లు కానీ మజ్జిగ, అన్న ప్రసాదాలు లాంటివి అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలకు కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రోజుకు దాదాపు 45 నుంచి 50,000 మంది భక్తుల దాకా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తలనీలాలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సమర్పిస్తున్నారు. నిన్న కూడా ఒక రోజే 42,747 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లుగా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే హుండీ ఆదాయం కూడా నిన్న దాదాపు 3.85 కోట్లు రావడం జరిగింది. అలాగే నిన్న దాదాపు 4 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగినట్లుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద వేసవి సెలవులు ముగుస్తున్న దశలో పెద్ద సంఖ్యలో ఇంకా మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు ఇవన్నీ తెరుస్తారు కనుక ఈలోపే స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో మొత్తం వారం పొడవునా కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వేసవి ముగిసే వరకు కూడా వేసవి సెలవులు ముగిసే వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు ఇప్పటికే విఐపీ దర్శనాలు కానీ ఇతర దర్శనాల్లో, సిఫారసు దర్శనాల్లో కోత విధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఇది రష్ పెరిగినప్పటికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ సిబ్బంది అయితే చర్యలు చేపడుతున్నారు. సంగీత.
నేటితో పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. పుష్కరాల చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పుష్కరాల ముగింపు వేళ కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. సరస్వతి పుష్కరాలు నేడు మధ్యాహ్నంతో ముగియనుండడంతో మధ్యాహ్నం నుండి యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ ను నిలబెట్టుకుంది. ఒకప్పుడు కనీసం ఒక్క కప్పు కూడా గెలవలేదనే విమర్శలను ఎదుర్కొన్న జట్టు ఇప్పుడు వరుసగా 2 టైటిళ్లతో చరిత్ర సృష్టించింది. గత 17 ఏళ్ల నిరీక్షణకు గత ఏడాదే తెరదించిన ఆర్సీబీ ఈ ఏడాది కూడా అదే జోరును ప్రదర్శించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా 2 ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గత ఏడాది పంజాబ్ కింగ్స్ పై గెలిచి తొలి టైటిల్ కైవశం చేసుకున్న ఆర్సీబీ ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ ప్రతిభ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ జట్టును విజయ తీరాలకు చేర్చాయి. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు గుజరాత్ టైటాన్స్ ను 20 ఓవర్లలో 155 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. కీలక సమయంలో అద్భుతంగా ఆడి కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి జట్టును విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ అద్భుత విజయంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకప్పుడు ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతి ఏటా నిరాశతో ముగించే అభిమానులు ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్కు చేరిన కప్పును అందుకోలేకపోయింది. కానీ రజత్ పాటీదార్ క్యాప్టెన్సీలో జట్టు రూపురేఖలే మారిపోయాయి. అతని నాయకత్వంలో జట్టు వరుసగా 2 టైటిళ్లు గెలవడం విశేషం. దీంతో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మల తర్వాత వరుసగా టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్ గా పాటీదార్ నిలిచాడు. అయితే ఈ విజయం పురుషుల జట్టుకు మాత్రమే పరిమితం కాలేదు. 2024లో స్మృతి మంథానా నేతృత్వంలోని ఆర్సీబీ మహిళల జట్టు కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకుని ఫ్రాంచైజీకి తొలి కప్పును అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఓడించి వారు సాధించిన ఆ విజయం పురుషుల జట్టుకు స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు పురుషుల జట్టు కూడా వరుసగా 2 టైటిళ్లు సాధించడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ భారత T20 క్రికెట్లో ఒక శక్తివంతమైన జట్టుగా అవతరించింది. మొత్తం మీద ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ ఇప్పుడు ఆర్సీబీకి వరుసగా రెండోసారి దక్కింది. ఈ విజయ పరంపరను భవిష్యత్తులోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విజయంతో బెంగళూరు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఆర్సీబీ సరికొత్త చరిత్రను లిఖించింది.
IPL 2026